ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. మరియు ఆయన వారమంతా కూడా కాపాడాడు. ఈ దినము చివరి దినము. ఈ దినం వరకు కూడా దేవుడు మనతో ఉంటూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనములు చెల్లిద్దాం. దేవుడు ఎంత అద్భుత రీతిగా మనల్ని కాపాడుతున్నాడు. ఆయన యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళికలు, ఆయన యొక్క మహోన్నతమైనటువంటి శక్తివంతమైనటువంటి కార్యములు, ఆయన సర్వశక్తిగల దేవుడని మనం తెలుసుకునేలాగా, ఆలోచించేలాగా మనము అనుదినము వాక్యమును ధ్యానిస్తున్నాం కదా. దేవుడు ఇచ్చే ఈ వాక్యములను ధ్యానించడం ద్వారా మనలోని విశ్వాసము ఇంకా అధికంగా దృఢపరచబడాలని దేవుణ్ణి కోరుతూ ఉన్నాను. ఈ దినం దేవుడు ఇచ్చినటువంటి కృపావార్త ఏమిటంటే, నిర్గమకాండము 8వ అధ్యాయము 22వ వచనము. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులుండవు. ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయమో ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, ఐగుప్తు దేశంలోని బానిసత్వంలో ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను ఆయన బయటికి తీసుకురావడానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. మోషే ద్వారా వారిని బయటకు తీసుకురావాలనేటువంటి ఆ ప్రయత్నంలో మోషే యొక్క హృదయాన్ని ఫరో యొక్క హృదయాన్ని ఆయనే కఠినపరుస్తూ ఉన్నాడు. మరి ఫరో ఎన్ని అద్భుతాలు చూసినప్పటికీ కూడా అతని హృదయము కఠినంగానే అవుతూ ఉన్నది. మరి దేవుడు అనేకమైన తెగుళ్లను వారి దేశంలోనికి తీసుకువచ్చాడు. ఆ తెగుళ్లను తీసుకొచ్చే క్రమంలో ఆయన ఎంతో అద్భుతంగా తన ప్రజలను కాపాడుతూ ఉన్నాడు. తన ప్రజలు గోషెను దేశంలో ఉన్నారు. మనకు తెలుసు కదా. మోషే యోసేపు తన తండ్రి అయినటువంటి యాకోబును తన యొక్క సహోదరులందరినీ కూడా కానాను దేశం నుంచి ఈ ఐగుప్తు దేశానికి పిలుచుకున్నాడు. ఎందుకంటే ఆ కరువు సమయంలో వారికి ఆహారము సమృద్ధిగా లభించేలాగా తనతో పాటు ఇక్కడ ఉండాలని అతడు వారిని ఇక్కడికి తీసుకొచ్చాడు. అయితే వారికి గోషెను అనేటువంటి ప్రాంతము కేటాయించబడింది. అక్కడ యాకోబు కుమారులు అందరూ కూడా చాలా అభివృద్ధి చెందారు. ఎంతగా అభివృద్ధి చెందారంటే వారి యొక్క సంతానం విపరీతంగా పెరిగిపోయింది. ఎప్పుడైతే ఆ ఫరో యోసేపు నెరిగినటువంటి ఫరో అతడు మరణించాడు. ఆ తర్వాత వేరే వాళ్ళు వచ్చారు. వారికి వీళ్ళ గురించి తెలియదు. యోసేపు కూడా మరణించాడు. కనుక ఆ ఫరోకి వీళ్ళని చూస్తే, అంటే ఇంత జనాభాను చూసినప్పుడు వీరిని భరించడం అతనికి కష్టం అనిపించింది. అతడు అనుకున్నాడు, వీరంతా కూడా అధికంగా అయిపోయి చివరికి ఐగుప్తు దేశాన్ని వాళ్ళే ఆక్రమించుకుంటారేమో, వాళ్ళే రాజులుగా అయిపోతారేమో అనే ఒక భయం కూడా అతనిలో ఏర్పడినట్లుగా మనం చూస్తాం. అందుకని వారు ఏం చేశారంటే, వీళ్ళని అణచివేయాలనే ఉద్దేశంతో వారి పట్ల అనేకమైన భయంకరమైన ఆలోచనలు చేశారు. భయంకరమైన నిర్ణయాలు చేశారు. భయంకరమైన చట్టాలు చేశారు. మగపిల్లలను బ్రతకనివ్వకుండా ఉండాలనుకున్నారు. అయితే దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది కనుక, ఆయన వీరి యొక్క మొర ఆలకించాడు కనుక ఆయన మోషేను తీసుకువచ్చాడు. మోషే తన యొక్క తాను పంపినటువంటి వ్యక్తిగా ఆ మోషే ఉంటూ వారిని ఇశ్రాయేలీయులను బయటికి తీసుకురావడానికి అతడు చేస్తున్నటువంటి ప్రయత్నంలో దేవుడు ఆ మోషే చేతిలోని కర్ర ద్వారా అనేకమైన అద్భుతాలను జరిగిస్తూ వచ్చాడు. అయితే మొదట ఆయన నీళ్లను రక్తంగా మార్చాడు. కర్రను చాపినప్పుడు ఆ కర్ర ద్వారా అనేకమైన అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. మరి అది ఏటిలో నీటిని కర్రతో కొట్టినప్పుడు అది రక్తంగా మార్చబడింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏటిలో నీళ్ళన్నీ చచ్చిపోయాయి. ఏరు కంపు కొట్టింది. ఆ విధంగా అది ఒకటి జరిగింది. ఆ తర్వాత
జరిగినటువంటి అద్భుతం. అవన్నీ కూడా తెగుళ్ళుగా పిలువబడ్డాయి కదా! దేవుడు తెగుళ్ళను తీసుకొచ్చాడు. తర్వాత ఆయన కప్పలను రాజేశాడు. ఆ కప్పలు వారి ఇళ్ళలోకి, పడక గదిలోకి, మంచం మీదికి, పొయ్యిలలోకి, పిండి పిసుకు తొట్లలోకి కూడా ఎక్కి వచ్చాయి. అప్పుడు కూడా వారు చాలా విసిగిపోయారు. ఆ విధంగా అదొకటి జరిగింది. ఆ తర్వాత ఆయన కర్రతో ధూళిని కొట్టినప్పుడు ఆ ధూళి పేలైపోయింది. ఆ పేలు మనుషుల మీద, జంతువుల మీద ఉన్నాయి. ఐగుప్తు దేశమందంతట కూడా ఆ దేశపు ధూళి అంతా కూడా పేలైపోయాయి. ఆ విధంగా వారిని బాధపెట్టాడు దేవుడు. ఆ తర్వాత ఆయన ఈగల గుంపులను పంపించాడు. అయితే అంతవరకు మరి ఇశ్రాయేలీయుల మీద ఇవన్నీ కూడా ఉన్నాయేమో మనకు తెలియదు కానీ, ఈ పర్టిక్యులర్ అంశం వచ్చినప్పుడు, ఈగల గుంపుల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, భూలోకంలో నేనే యెహోవాను అని నీవు తెలుసుకొన్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశంను వినాయించెదను అని ఫరోతో మాట్లాడమని చెప్తున్నాడు దేవుడు. మోషే ద్వారా ఫరోతో మాట్లాడుతున్నాడు. అంటే ఆయన తీసుకువచ్చేటువంటి ఆ ఈగల గుంపులు కేవలము ఐగుప్తు దేశంలో మాత్రమే ఉంటాయి. కానీ వీళ్ళు నివసించే ప్రాంతమైనటువంటి గోషెను దేశంను వినాయించాడు. అంటే ప్రత్యేకపరిచి దాన్ని దాని జోలికి రాకుండా చేశాడనమాట. అది ఒక చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా! ఈగలేమిటి పర్టిక్యులర్‌గా ఒక చోటనే ఉండడం ఏంటి? అసలు ఈగలనేవి ఎక్కడ చూసినా ఉంటాయి గదా! అయితే ఈగల గుంపులు వీళ్ళ ప్రదేశానికి వెళ్ళకుండా ఆయన ఆపు చేయగలిగాడు. దేవునికి ఉన్నటువంటి ఆ శక్తిని మనం ఆలోచించినట్లయితే ఎంత అద్భుతమో అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఈగలు అనేవి ఎక్కడైనా ఉంటాయి గదా! అయితే దేవుడు వాటిని గోషెను దేశంలోనికి వెళ్ళకుండా ఆపేశాడంటే ఎంత అద్భుతం అది. అది ఒకసారి మనము ఈ తెగుళ్ళ విషయంలో అన్నీ ఆలోచిస్తే చాలా అద్భుత రీతిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను వినాయించాడు. మరి వాళ్ళను కాపాడుతూ వచ్చాడు. వాళ్ళ పైకి మాత్రము ఏ తెగులు రాలేదు. ఏ భయంకరమైనటువంటి ఆ తెగుళ్ళలో ఏ ఒక్కటి కూడా వారికి వచ్చినట్లుగా మనకు కనిపించదు. వారు మాత్రం క్షేమంగా ఉన్నారు. వారు సంతోషంగా ఉన్నారు. వారి పట్ల దేవుని యొక్క కృప కనిపిస్తూ ఉంది. దేవుడు వారిని తన యొక్క ఇశ్రాయేలును తన జ్యేష్ఠ కుమారుడిగా దేవుడు భావించాడు కనుక వాళ్లకు ఎలాంటి అపాయం కలగకుండా దేవుడు చూసుకున్నాడు. ఆ తర్వాత ఆ బాధాకరమైనటువంటి ఈగల గుంపు తర్వాత ఆయన ఏం చేశాడంటే ఐగుప్తులో ఉన్నటువంటి పశువులన్నిటి మీదకి జంతువులు, పశువులు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఎద్దులు, గొర్రెల మీదకి అంతా కూడా ఒక భయంకరమైన తెగులు వచ్చేసింది. బాధాకరమైన తెగులు. అయితే ఇశ్రాయేలీయుల పశువులను మాత్రం ఆయన వేరుపరిచాడు. ఐగుప్తు పశువులను వేరుపరిచాడు. ఐగుప్తీయులకు ఉన్నటువంటి ఆ పశువుల మీద ఉన్నటువంటి ఆ తెగులు దానివల్ల అన్నీ చనిపోయాయి. కానీ ఇశ్రాయేలీయుల పశువులలో ఒక్కటి కూడా చనిపోలేదు. అయితే అది కూడా చాలా అద్భుతమైనటువంటి విషయం. తెగులు అనేది ఒక జబ్బు అనేది ఇప్పుడు మనం కరోనా చూసాం. ఆ కరోనా వైరస్ ఎలా ఒకరి నుంచి ఒకరికి పాకింది, ఎలా ఒకరి నుంచి ఒకరికి అది వ్యాపించి ఎంతమంది దాంతో సఫర్ అయ్యారు. ఎంతమంది అసలు పిట్టల్లాగా రాలిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. అంత భయంకరమైనటువంటి వ్యాధి కదా తెగులు అంటే అలాంటిది. అయితే పశువులకు అన్ని పశువులు ఉన్నాయి, అన్నీ కలిసే తిరుగుతూ ఉంటాయి. అయితే వీళ్ళ పశువులు అంటే ఇశ్రాయేలీయుల పశువులకు మాత్రం ఏమీ కాలేదు. కానీ ఐగుప్తీయుల పశువులు మాత్రమే భయంకరమైన తెగులుతో చనిపోయినట్లుగా మనం చూస్తాము. అది కూడా ఎంతో అద్భుతము. ఆ తర్వాత పొక్కులు, దద్దుర్లు వచ్చాయి. ఆ తర్వాత మరి భయంకరమైన వడగండ్లు కురిపించాడు దేవుడు. ఆ వడగండ్లు ఎంత భయంకరమైన వడగండ్లంటే ఐగుప్తు రాజ్యం స్థాపించిన దినం మొదలుకొని ఇంతవరకు కూడా అలాంటి వడగండ్లు పడలేదంట. అయితే ఆ వడగండ్లు కూడా ప్రతి ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి మనిషి అంటే
పొలంలో ఉండే మనుషుల మీద, జంతువుల మీద పడేటట్లుగా. అయితే ఎవరైతే ఇండ్లలో ఉన్నారో వాళ్ళైతే రక్షించబడ్డారు. ఆ విధంగా జరిగింది. ఆ వడగండ్లు కూడా ఐగుప్తు దేశంలో మాత్రమే పడ్డాయి కానీ, ఇశ్రాయేలీయులు ఉన్నటువంటి ప్రాంతంలో అస్సలు పడలేదు. ఏ విధంగా కూడా వాళ్ళకు నాశనం అనేది కలగలేదు. ఐగుప్తు దేశంలో అయితే పొలంలో ప్రతి చెట్టు కూడా విరగగొట్టబడింది. పొలంలో ప్రతి కూర చెడిపోయింది. జంతువులు బయట ఏవైనా జంతువులు ఉంటే అవన్నీ కూడా నశించిపోయాయి. మనుషులైతే చాలా భయపడ్డారు. ఎందుకంటే దేవుని యొక్క గొప్ప కార్యాలను చూసి వాళ్ళు భయపడిపోయి ఇలా జరుగుతుందని తెలవగానే అందరూ కూడా ఇళ్ళల్లో ఉండిపోయారు. కాబట్టి ఆ విధంగా వారు కూడా తప్పించుకున్నారు ఐగుప్తులో. అయితే గోషెను దేశంలో మాత్రం ఎవ్వరి మీద కూడా అసలు వడగండ్లనేవి లేవు. అంత గొప్పగా దేవుడు ఆకాశాన్ని కూడా ఒక విధంగా ఆయన విడదీసి ఆ ఆకాశాన్ని కూడా ఐగుప్తులో ఉన్నటువంటి ఆ వైపుండే ఆకాశం మాత్రమే వడగండ్లు కురిపించేలాగా ఏర్పాటు చేసినట్లుగా అనిపిస్తుంది కదా! ఎంత అద్భుతమైనటువంటి విషయమో! ఇట్లాంటివన్నీ మనం ఆలోచించినప్పుడు మనము ఊరికే చదివినప్పుడు మనకేమనిపించదు కానీ దాని మీద ధ్యాస ఉంచి దాన్ని ధ్యానించినట్లయితే నిజంగా ఎంత అద్భుతము! దేవుడు ఎంత గొప్పగా చేయగలడు, ఎంత అద్భుతాలు చేయగలడు అని ఒకసారి ఆలోచిస్తే మన జీవితాలలో దేవుడు ఏమైనా చేయొచ్చు కదా! మన జీవితంలో మనం ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నామో ఒకసారి ఆలోచిద్దాం. మనకు చేత కావు కొన్ని కొన్ని పరిస్థితులు మనము రివర్స్ చేయలేము. కొన్ని పరిస్థితులలో మనము చాలా భయంకరమైన వేదన అనుభవిస్తూ ఉంటాము. మనం ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఒక వ్యాధి వచ్చిందనుకోండి, ఆ వ్యాధి కొరకు మనం డాక్టర్ల దగ్గరికి వెళ్తాం. వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. తగ్గలేదనుకోండి ఎలా ఉంటుంది అసలు మనకు? ఎంత భయంకరంగా ఆ వేదనతో దుఃఖపడతాం కదా! అసలు ఏంది ప్రభా! ఎందుకిలాగా? ఎందుకు ఒక్క మందైనా పని చేయదా? ఒక్క మందైనా ఏ మార్గం ఉంది అని అందరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము అడుగుతూ ఉంటాము. సజెషన్స్ తీసుకుంటూ ఉంటాము. సెకండ్ ఒపీనియన్ అని ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తాము. అయితే అది బాగా కానప్పుడు ఎంత దిగులైతుంది, ఎంత బాధ అవుతుంది. అయితే ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా! దేవా, ప్రభువా, మా మా పరిస్థితిని చూడు తండ్రి. మాకున్నటువంటి ఈ వ్యాధిని చూడు, ఈ బాధను చూడు అని మనం దేవుని సన్నిధిలో అడగాలి. ఆ విధంగా అడిగితే దేవుడు తప్పకుండా మనము దేవుని పైన మాత్రమే ఆధారపడితే దేవుడు తప్పకుండా సహాయం చేసే దేవుడే ఉన్నాడు. ఆ తర్వాత భయంకరమైన వేదన బాధించే అట్లాంటి మిడతలను రప్పించాడు దేవుడు. అది కూడా ఐగుప్తు దేశం మీదనే. ఆ విధంగా వారు ఎంతో బాధ అనుభవించవలసి వచ్చింది. మరి ఆ తర్వాత అన్నీ కూడా ఏ తెగులైనా మళ్ళీ తిరిగి మోషే తన కర్రను చాపగానే సమస్తము మళ్ళీ రివర్స్ అయిపోతుంది. ఒక మిడత కూడా నిలవకుండా అవన్నీ వెళ్ళి ఎర్ర సముద్రంలో పడవేయబడ్డాయి. ఆ విధంగా ప్రతిదీ కూడా కప్పలన్నీ కూడా తిరిగిపోవడం, కప్పలన్నీ చనిపోవడం ఇలాగా అన్నీ కూడా దేవుడు చేస్తూ వచ్చాడు మోషే ద్వారా. మరి తర్వాత ఏమైందంటే దేవుడు ఇంకొక తెగులు తెప్పించాడు. అదేంటంటే ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటంట. అసలు ఎవ్వరు కనపడరు. అంటే ఒక్కరికొకరు కనపడరు. అసలే వారు అంతగా కనిపించేవాళ్ళు కాదు కదా! ఒక భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు ఉండిపోయారు. అసలు వెలుతురు అనేది లేదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారట. ఇక అడుగు తీసి అడుగు వేయడానికి కూడా భయమేసింది వాళ్ళకి. ఎందుకంటే చీకటిలో మనం నడవగలుగుతామా? మనకు భయమేస్తుంది కదా! కింద పడతామేమో, ఏం తగులుతుందో ఏమో! మనకు తెలిసిన దారే, తెలిసిన ప్రదేశమే అయినా కూడా నడవడానికి భయపడతాం. ఇలా తడువులాడుకుంటూ నడుస్తాం కదా! అలాంటి పరిస్థితి వాళ్ళది. 3 రోజులు, అది కూడా ఒక్కరోజు కాదు 3 రోజులు. రాత్రి లేదు, పగలు లేదు. మొత్తం అంతా చీకటే. అంధకారమయమైపోయింది. వారు ఎంత భయపడిపోయారంటే వారికి దిక్కు తెలియలేదసలు. మరి అదే పరిస్థితిలో, అదే సమయంలో గోషెను దేశంలో మాత్రం వాళ్లకు ఎంత చక్కటి వెలుగున్నది. వాళ్లకు ఎలాంటి బాధ లేదు, ఎలాంటి చీకటి లేదు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆ విధంగా జరిగినప్పుడు మరి ఫరో అయితే సరే వెళ్ళిపోండి అన్నాడు. కానీ మళ్ళీ అతను చాలా కఠినపరచబడ్డాడు. అందుకే అతడు మళ్ళీ
మళ్ళీ ఆపేశాడు వాళ్ళని. ఆ తర్వాత ఇంకా చివరిగా ఆయన ఏం చేశాడంటే హ్మ్, మొట్టమొదటి అంటే తొలిచూలు బిడ్డ, ప్రతి తొలిచూలు బిడ్డ కూడా మరణించాలి అని ఏర్పాటు చేసినప్పుడు, ప్రతి ఇంట్లో దుఃఖము, వేదన, ప్రతి ఇంట్లో తొలిచూలు కుమారుడు చనిపోయాడు. అయితే ఇశ్రాయేల్ దేశంలో మాత్రం ఏమీ జరగలేదు. అప్పుడు దేవుడు చెప్పినటువంటి ఒక నిబంధన, ఆ నిబంధనని మనం గుర్తుంచుకోవాలి. దేవుని యొక్క పరిశుద్ధ అంటే గొర్రెపిల్లను వధించి ఆ రక్తమును ప్రోక్షించమని చెప్పాడు కదా! ఇశ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని? గొర్రెను వధించి ఆ రక్తము తమ యొక్క గుమ్మాలకు పూసుకోవాలి, ప్రోక్షించుకోవాలి. ఆ విధంగా చేసినప్పుడు దానిని చూసి సంహారకుడు వీళ్ళ ఇళ్ళల్లోకి ప్రవేశించకుండా వెళ్ళిపోయాడు. అంటే అది అసలు మనం ఆలోచిస్తే దేవుడు తలుచుకుంటే ఎవరైనా ఆ సంహారకుడికి ఆ రక్తము చూసి ఆయన ఆగిపోవడం అనేది అది ఒక కట్టడ దేవుడు నియమించాడు. కాబట్టే ఆ విధంగా వాళ్ళు రక్షించబడ్డారు. అంటే మీరు ఆజ్ఞను పాటిస్తారా లేదా అని దేవుడు పరీక్షించినట్లుగా అనిపిస్తుంది. దేవుడు ఎంత అద్భుత రీతిగా ఆ ఆ యొక్క దేశాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని, ఇశ్రాయేలీయులు ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని రక్షించాడు. ప్రతి ఇంట్లో కూడా ఏ తొలిచూలు కుమారుడు కూడా మరణించలేదు. ఇక్కడేమో సంతోషము. అయితే అక్కడ ఐగుప్తులో, ఐగుప్తు దేశంలో ప్రతి ఒక్కరూ వారి కుటుంబంలో తొలిచూలు కుమారుని కోల్పోయి అంతా దుఃఖమే, అంతా ఏడుపే, అంతా రోదనే. ప్రతి ఇంట్లో ఒక శవం, ప్రతి ఇంట్లో ఒక శవం. వీళ్ళేమో పస్కా బలి ఆ బలిని వధించి వాళ్ళు ఉన్నారు. హ్యాపీగా ఉన్నారు. అయితే అక్కడేమో వాళ్ళు చాలా బిజీగా తమ యొక్క కుటుంబాలలో చనిపోయినటువంటి వ్యక్తులను పాతిపెట్టుకుంటూ ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి వాళ్ళది. చాలా భయపడ్డారు వాళ్ళు. అయితే ఇశ్రాయేలీయులైతే ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది యేసు రక్తము. ఈ దినము, ఆ దినము మరి దేవుడు చెప్పినటువంటి రీతిలో గొర్రెను గానీ, మేకను గానీ తీసుకొని దానిని చంపి దాని రక్తం కొంచెం తీసి ఇంటి ద్వారబంధపు నిలువు కమ్ముల మీదను, పైకమ్మి మీదను చల్లాలి. ఆ విధంగా చల్లడం అనేది అది ఒక గొప్ప ఆజ్ఞ. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆజ్ఞ. అది నూతన నిబంధనలో మన కొరకు ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము మన యొక్క హృదయాల మీద చల్లబడాలి. మన మీద ప్రోక్షించబడాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం ప్రోక్షించుకుంటామో, ఆ విధంగా మనం మీద ఆ రక్తం ఉంటుందో సాతానుడు మనల్ని తాకడానికి కూడా భయపడతాడు. అది దేవుని యొక్క కట్టడ. ఆ దినం ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ఆజ్ఞను చక్కగా పాటించారు. ఆ బానిసత్వంలో నుంచి ఆ విధంగా వాళ్ళు బయటికి రాగలిగారు. ఆ తర్వాత ఫరో కూడా తను ఆ కఠినమైన హృదయాన్ని వదులుకొని వాళ్ళకు పర్మిషన్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత తిరిగి కఠినమైన మనస్సు అతనికి వచ్చి అతను వెంటబడడం జరిగింది. వీళ్ళను వెంటాడడం జరిగింది. అయితే దేవుడు వాళ్ళని ఏ విధంగా రక్షించాడు ఇదంతా కూడా మనకు తెలుసు. దేవుడు ఆ తర్వాత వారికి చెప్పినటువంటి మాట ఏంటంటే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఇశ్రాయేలీయులతో చెప్పినట్లుగా మనము నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో చూస్తాము. ఆ విధంగా దేవుడు వాళ్ళను పరీక్షించాడు. ఆ విధంగా వారు నిజంగానే దేవునికి విధేయత చూపి ఆ దినం అయితే వారు బయటికి రాగలిగారు. కానీ ఆ తర్వాత ఎంత అవిధేయతతో నడుచుకున్నారో మనం చూసాం. కానీ నీవు నేను అలా ఉండవద్దు. ఎందుకంటే దేవుడు మనకు ఇంకా మరింత ధన్యత ఇచ్చాడు. ఆ కాలంలో అయితే ప్రతి సంవత్సరము ఒక గొర్రెను, మేకపిల్లనో లేకపోతే ఏదో ఒక విధంగా వారు బలి అర్పించవలసి వచ్చేది. కానీ ఈనాడు మనకు ప్రభువైన యేసు రక్తం ఉన్నది. యేసు రక్తంలో శక్తి ఉన్నది. యేసు రక్తము ప్రోక్షించుకొని మనల్ని మనం పరిశుద్ధపరచుకొని దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించినట్లయితే మనకు కూడా ఏ తెగులు కూడా మనల్ని సమీపించదు. ఏ తెగులు నీ గుడారంను సమీపించదు. రాత్రి వేళ కలుగు భయాలు కానీ, చీకట్లో సంచరించి తెగులు కానీ ఏది కూడా మనల్ని భయపెట్టదు. ఎందుకంటే ఆయన తన రెక్కల క్రింద మనల్ని
కాపాడే దేవుడు. రెక్కలతో కప్పి మనల్ని కాపాడే దేవుడు. ఆయన మనమంటే దేవుని పిల్లలంటే ఆయనకెంత ఇష్టము. దేవుడు ప్రతి ఒక్కరిని యేసును క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరు ఆయన బిడ్డలే కదా! కనుక ఆయన ప్రతి ఒక్కరిని తన రెక్కలతో కప్పి కాపాడుతాడు. మనల్ని మన పైన ఏ తెగులు రాకుండా ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉంటున్నాడు. అద్భుతంగా స్వస్థపరిచే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి మనం ఆయన పైన మాత్రమే ఆధారపడదాం. ఆయన యొక్క రక్తము విలువైన రక్తము, ప్రశస్తమైన రక్తము. ఆ రక్తాన్ని ఆశ్రయించుదాం. ఆయన యొక్క రక్తంలో శక్తి ఉన్నది. ఆ రక్తము మనల్ని కాపాడుతుంది. మనము ప్రతి ఒక్కరం కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంను మన పైన ప్రోక్షించుకొని స్వస్థత పొందుకుందాం. అదేవిధంగా కాపుదల, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క నెమ్మది, ఆయన ఇచ్చేటువంటి శాంతి, సమాధానం ఇవన్నిటిని కూడా మనం పొందుకోగలము. ఎప్పుడైతే మనము ఆయనను ఆశ్రయిస్తామో అప్పుడు ఆ విధమైనటువంటి గొప్ప కాపుదల, భద్రత మనకు లభిస్తుంది. దేవుడు మనల్ని భద్రపరిచే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. తన రెక్కలతో మనల్ని కప్పి, మనల్ని కాపాడి నిత్యము నడిపించే దేవుడు. ఇలాంటి గొప్ప దేవుడు ఆయన చేసిన అద్భుతములను ధ్యానిస్తూ మనం ఆయన పైన ఆధారపడినట్లయితే మనం తప్పకుండా దేవుని యొక్క కాపుదలలో ఉంటాం, భద్రంగా ఉంటాం. ఎప్పుడు కూడా భయపడం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, నీకు స్తోత్రములు. నాయన స్వస్థపరిచే దేవుడవు తండ్రి, నీకు వందనములు. నీ యొక్క రెక్కల క్రింద మమ్మను కాపాడుతున్న దేవుడవు. నీ రెక్కలతో మమ్మను కప్పి మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడే దేవుడవు. ఏ తెగులు మా గుడాలను సమీపించకుండా కాపాడే దేవుడవు. ఏ భయము మాకు లేకుండా కాపాడే దేవుడవు. తండ్రి, మా పాదములకు రాయి తగలకుండా నీ దూతలకు ఆజ్ఞాపిస్తావు తండ్రి, నీకు వందనములు. మా తండ్రి, మా కుడి ఎడమ మా ప్రతి చోట మమ్మల్ని ఆవరించి ఉన్న దేవుడు తండ్రి, నీకు వందనములు. మమ్మల్ని మేము నీకు సమర్పించుకొని నీ యొక్క రక్తమును ప్రోక్షించుకొని తండ్రి, మేము ధైర్యంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. నీ పైన ఆధారపడి నిన్ను ఆశ్రయించి మహోన్నతుని చాటున నివసించేటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ దినము మా దిన ప్రయాణంలో, మా దిన పనులలో తండ్రి మాకు తోడుగా ఉండండి. మా ప్రతి పనిని జయప్రదంగా జరిగించండి. ప్రభా, నీ కాపుదలలో మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని తండ్రి నీ రెక్కల క్రింద కాయమని వేడుకొంచున్నాము. విద్యార్థులను దీవించండి తండ్రి, జ్ఞానం అనుగ్రహించండి. వారికి కావాల్సిన ఆరోగ్యమును, జ్ఞానమును, సమయపాలనను అనుగ్రహించి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వారిని తీసుకురమ్మని, వారిని మీ కాపుదలలో భద్రంగా కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని అంతా కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.